Hi friends, welcome to our channel. Today discussing about the subject name Telugu Methodology. తెలుగు మెథడాలజీలో భాగంగా ఈ వీడియోలో మనం ఏపీటెట్ 2024కి సంబంధించి ప్రీవియస్ పేపర్లో తెలుగు మెథడాలజీకి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ మనం ఒక వీడియో రూపంలో అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ పార్ట్ 1 అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి పార్ట్ 2. ఈ వీడియోలో వచ్చేసి మనం 4 ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూస్తున్నాం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటుందో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏపీటెట్ 2024 గతంలో జరిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అయితే చూస్తున్నాము. అందులో క్వశ్చన్ నెంబర్ 55 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనేది ఫిబ్రవరి 21న జరుపుకుంటారు. ఇది వచ్చేసి ఈ బుక్లో ఎస్ఎండ్ఎస్ బుక్లో అయితే సెప్టెంబర్ 8 అయితే ఉంది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి. అది తప్పండి, ఫిబ్రవరి 21. ఈ పేపర్ నేనే రాశాను. సో ఫిబ్రవరి 21 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 అండి. లాంగ్వేజ్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ థాట్ అనమాట. భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు ఎవరు? లాంగ్వేజ్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ థాట్, భాష ఆలోచనలకు ఆకృతి అన్నటువంటి మహాశయుడు వచ్చేసి జాన్సన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. లాంగ్వేజ్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ థాట్స్, ఇదే డ్రెస్ అనే ప్లేస్లో గార్మెంట్స్ అని ఇచ్చినా కూడా జాన్సన్ అనే పెట్టండి. ఇది మన ఛానల్లో భాషా సమాజం అనే లెసన్లో ఫస్ట్ పేపర్లోనే ఉంటుందండి ఈ బిట్. అది చదివిన వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్లో ఈ బిట్ని అయితే కరెక్ట్గా చేశారనమాట. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. భాష ఆలోచనలకు ఆకృతి అన్నటువంటి మహాశయుడు జాన్సన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూసినట్టయితే వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. మనం వ్యాకరణాన్ని బోధించేటప్పుడు ప్రయోజనం కాని అంశం ఏంటంటే విరామ చిహ్నాలను వినియోగాన్ని తెలుసుకుంటారు, వాక్యంలో పదాల మధ్య గల సంబంధాన్ని తెలుసుకుంటారు, పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు, భవిష్యత్తులో మంచి రచయితలుగా కూడా తయారవుతారు. ఈ వ్యాకరణ బోధన ప్రయోజనంలో సరికానిది వచ్చేసి భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు అనేది సరికాని అంశం అనమాట. ఇది వచ్చేసి వ్యాసరచనలో ఉపయోగకరంగా ఉంటుంది కానీ వ్యాకరణంలో కాదనమాట. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూసినట్లయితే క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏది? క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది వచ్చేసి సాధనా పరీక్షలు అనమాట. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 చూసినట్టంటే క్వశ్చన్ నెంబర్ 59 చూసినట్లయితే బోధనా సోపానాల్లో మొదటిది ఏది? బోధనా సోపానాల్లో మొదటిది వచ్చేసి ఉన్ముఖీకరణ. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. బోధనా సోపానాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఉన్ముఖీకరణ. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 60 విస్తార పఠనానికి ఉపయోగపడేవి క్రింది వానిలో ఏవి? విస్తార పఠనానికి ఉపయోగపడేవి వచ్చేసి ఉపవాచకాలండి. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మన ఈ ఛానల్లో వాచకాల గురించి ఒక వీడియో, ఉపవాచకాల గురించి ఒక వీడియో, పద్యాల గురించి ఒక వీడియో, గద్యాల గురించి ఒక వీడియో చేయడం జరిగింది. వాటన్నింటినీ మీరు చూడడం వల్ల ఇలాంటి బిట్స్కి ఎంతో ఈజీగా సమాధానం అయితే మీరు చేస్తారు. ఈ విధంగా బోధనా సోపానాలు కూడా ఉన్నాయి, అది కూడా చూసి నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ అంశం బోధనా సోపానాల్లో ఉన్ముఖీకరణ. ఉన్ముఖీకరణ అంటే సంసిద్ధులను చేయడం. క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కాని అంశం వచ్చేసి మనకు సాధనా పరీక్షలు అనమాట. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది వచ్చేసి భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు అన్న అంశం వ్యాకరణ బోధన ప్రయోజనాల్లో సరికాని అంశం. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 లాంగ్వేజ్ ఇస్ ద డ్రెస్ ఆఫ్ థాట్స్ అంటే భాష ఆలోచనలకు ఆకృతి అన్నటువంటి మహాశయుడు జాన్సన్ గారు. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. అదే జాతీయ మాతృభాషా దినోత్సవం వచ్చేసి ఆగస్ట్ 29. నెక్స్ట్ వచ్చేసి అనదర్ ప్రీవియస్ పేపర్ అండి. ఇది మన తెలుగు మెథడాలజీలో ప్రీవియస్ పేపర్స్లో 55 క్వశ్చన్ నుంచి తెలుగు మెథడాలజీ అయితే ప్రారంభమవుతుంది. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది ఎటువంటి లక్ష్యం? విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది ఒక వివృత లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 చూసినట్లయితే విద్యార్థులలో అశ్రద్ధను పోగొట్టాలంటే చేయవలసినది ఏది? విద్యార్థుల్లో అశ్రద్ధను పోగొట్టాలంటే బోధనా ఉపకరణాలను చూపిస్తూ శ్రద్ధను పెంచుట. దీని ద్వారా విద్యార్థుల్లో అశ్రద్ధ అనేది పోయి
వాళ్ళు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో వింటారనమాట. ఎందుకు అంటే బోధనోపకరణాల వారికి ఆసక్తిని కలిగిస్తాయి కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూసినట్టయితే మన దేశంలో కృత్యాధార పద్ధతిని ప్రస్తావించినటువంటి కమిటీ ఏది? మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదటగా ప్రస్తావించిన కమిటీ వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 అండి. దృశ్య శ్రవణ ఉపకరణం కానిది క్రింది వాణిలో ఏది? అంటే దృశ్య మరియు శ్రవణ, చూడటం మరియు వినటం రెండిటికి సంబంధించినటువంటి ఉపకరణం కానిది వచ్చేసి మనకు పోస్టర్లు. ఈ పోస్టర్లు అనేది ఓన్లీ దృశ్య ఉపకరణం. పప్పెట్ షో అన్న తోలుబొమ్మలాటలన్న ఒకటే అనమాట. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి, పోస్టర్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక ఏది? ఒక యూనిట్ని కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళిక వచ్చేసి మనకు పాఠ్య ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60. కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం. కనీస అభ్యసన స్థాయిలను దృష్టిలో ఉంచుకొని నీవు చేసే మూల్యాంకనం వచ్చేసి సామర్థ్యాధారిత మూల్యాంకనం. నీ కనీస సామర్థ్యాల ఆధారంగా చేస్తారు కాబట్టి ఇది కనీస అభ్యసన స్థాయిని దృష్టిలో ఉంచుకుని చేసే మూల్యాంకనం సామర్థ్యాధారిత మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక యూనిట్ను కొన్ని సబ్ యూనిట్స్గా విభజించుకున్న తర్వాత ఒక్కొక్క సబ్ యూనిట్ని బోధించడానికి తయారు చేసే ప్లాన్ వచ్చేసి పాఠ్య ప్రణాళిక. అది మన క్లాస్లో బోధించడానికి తయారు చేసుకుంటాం అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 59కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. దృశ్య శ్రవణ ఉపకరణం కానిది పోస్టర్లో. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 59 కూడా ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 అండి. మన దేశంలో కృత్యాధార పద్ధతిని మొదటగా ప్రస్తావించిన కమిటీ వచ్చేసి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఈ కృత్యాధార పద్ధతికి సంబంధించి మన ఛానల్లో చాలా పెద్ద వీడియో అయితే ఉంది, ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి మొత్తం అంతా కవర్ చేయడం జరిగింది. విద్యార్థుల శ్రద్ధను పోగొట్టాలంటే మనం బోధనా ఉపకరణాలను చూపించి శ్రద్ధను అయితే పెంచవచ్చు. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 55. విద్యార్థులు సవర్ణ దీర్ఘ సంధి ఏర్పడే విధానాన్ని గుర్తించడం అనేది ఒక వివృత లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ప్రీవియస్ పేపర్ అయితే చూద్దాం. దాంట్లో కూడా 55 నుంచే స్టార్ట్ అవుతుంది. ధ్వనులకు రెండు ధ్వనుల మధ్య ఉన్నటువంటి ఉచ్చారణలోని పోలికలను తేడాలను గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. ధ్వనులకు మధ్య ఉచ్చారణలో పోలికలను తేడాలను గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. అంటే అవగాహన, పోలికలు తేడాలు అనే అంశాలు మనకు అవగాహనలోనే వస్తాయన్నమాట. క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. వచ్చి అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడని పదం ఏది? వచ్చి అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడిన పదం వచ్చేసి మనకు శ్రవణం అన్నమాట. ఇక్కడ ఏర్పడని పదం అన్నారు. వచ్చనే సంస్కృత ధాతువు నుంచి వచనం, వాచికం, వాక్కు అనే పదాలు వచ్చాయి. శ్రవణం అనేది మాత్రం వేరే పదం నుంచి రావడం జరిగింది. కాబట్టి వచ్చనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడిన పదాలు వచ్చేసి వచనం, వాచికం, వాక్కు. ఏర్పడినది వచ్చేసి శ్రవణం. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వాటి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి. ఒక గద్యాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వాటి చేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది కథాకథన పద్ధతి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 58 అయితే చూద్దాం. ఈ ప్రశ్నోత్తర పద్ధతి, చర్చా పద్ధతి, కథాకథన పద్ధతి, వివరణ పద్ధతులు కూడా మన ఛానల్లో ఒక్కో వివరణ పద్ధతికి సంబంధించి ఒక్కో వీడియో అయితే చేయడం జరిగింది. ఇవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 58. డింగ్ డాంగ్ విధానాన్ని ప్రతిపాదించినది ఎవరు? డింగ్ డాంగ్ విధానాన్ని ప్రతిపాదించినది వచ్చేసి మనకు మ్యాక్స్ ముల్లర్ అండి. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది వచ్చేసి భాషోత్పత్తి వాదాలు అనే టాపిక్లో ఉంటుంది, చూడండి. నెక్స్ట్ వచ్చేసి దేశపటాలు అనేవి ఏ ఉపకరణాలు? దేశపటాలు అనేవి దృశ్య ఉపకరణాలు. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 60. విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి ప్రగతి సాధించడానికి శాస్త్రీయ ఫలితాలు విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది?
విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలను చేపట్టి వారి యొక్క ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలు విశ్లేషించిన చేయడానికి తోడ్పడే ప్రక్రియ వచ్చేసి నిరంతర సమగ్ర మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. దేశ పటాలు అనేవి దృశ్య ఉపకరణాలకు సంబంధించినవి. డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినది మ్యాక్స్ ముల్లర్. ఒక గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి వారిచే ఆ కథను తిరిగి చెప్పించడం అనేది కథాకథన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 57కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 అయితే చూద్దాం. వాచ్ అనే సంస్కృత ధాతువు నుంచి రానటువంటి ఒక పదం ఏది? వాచ్ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడని పదం వచ్చేసి మనకు శ్రవణం. క్వశ్చన్ నెంబర్ 56కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది వచ్చేసి ఇంతటితో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మరొక మోడల్ పేపర్ అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 55. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? మన క్వశ్చన్ నెంబర్ 55కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 అయితే చూద్దాం. నాటకీకరణ వలన ప్రయోజనం కానిది ఏది? నాటకీకరణ వల్ల ప్రయోజనం కానిది వచ్చేసి విద్యార్థులు అలసట అయితే చెందుతారనమాట. ఇవన్నీ కూడా పై 3 అంశాలు కూడా వాళ్ళకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి అన్నమాట. నటన అలవడటం, సభాకంపం పోవటం, విషయాన్ని బాగా అర్థం చేసుకోవడం అనేవి నాటకీకరణ వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు. విద్యార్థులు అలసట చెందుతారు అనేది మాత్రం నాటకీకరణలో ఉన్నటువంటి నెగిటివ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 57 చూసినట్టయితే పద్యబోధన ప్రయోజనం కానిది ఏది? రసానుభూతి, ఆనందానుభూతి, తదాత్మ్యం కలుగుతుంది, సముచిత వైఖరులు పెంపొందుతాయి, నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి. కానీ విస్తార పఠనం అనేది పద్యబోధన ప్రయోజనం కాదనమాట. విస్తార పఠనం అనేది ఉపవాచకాన్ని చదవడం వల్ల అలవడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58 చూసినట్టయితే త్రిపార్శ్వ అంటే 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఇచ్చట ఉంది. 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కేంద్రం ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో అయితే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 58కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడినది ఎవరు? విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడినది NCF 2005. క్వశ్చన్ నెంబర్ 60 చూసినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసినది నాన్ డిటెక్షన్ పద్ధతి. 1971లో పరీక్షల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసిన దానిని నాన్ డిటెక్షన్ మెథడ్ అని పిలుస్తారు. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడినది వచ్చేసి NCF 2005. నెక్స్ట్ వచ్చేసి 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఎక్కడ ఉంది? శిక్షణ సాంకేతిక వనరుల కేంద్రం వచ్చేసి ఢిల్లీలో ఉందండి 3D ఉపకరణాలకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 అయితే చూద్దాం. పద్యబోధన ప్రయోజనం కానిది విస్తార పఠనం. కానీ పద్యబోధనలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసానుభూతిని, ఆనందానుభూతిని కలిగించడం. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 56. నాటకీకరణ వలన ప్రయోజనం కానిది. నాటకీకరణం చేయడం వల్ల విద్యార్థి అలసట అనేది చెందుతారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55. లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులు మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులు చేసే మానసిక మరియు అవయవిక చర్యలను స్పష్టీకరణలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 55 నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది అండి, నైపుణ్యాలు అనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 55 ఈ బుక్లో అయితే స్పష్టీకరణలు ఇవ్వడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 55 నైపుణ్యాలు అయితే కామెంట్ రూపంలో నైపుణ్యాలను అయితే తెలియజేయగలరు. ఈ వీడియో వచ్చేసి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మరో 3 ప్రీవియస్ పేపర్స్తో అయితే మేము ముందుకు వస్తున్నా. అంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.